అటు సైడ్ రెడ్ ఫోర్ట్ ఉంది. ఫాగ్ వల్ల ఏం కనిపించట్లే. సెమ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ మ్యాచ్ మొత్తం ఒక షార్ట్ చేయలేరు. చింటూ కూడా ఇక్కడ ఉన్నాడు. ఏ చింటూ హాయ్. ఐఎస్బిటి వరకు అయితే కార్లో వచ్చేసాం మేము. టోటల్ 6 మెంబర్స్ మేము. ఇప్పుడు ఇద్దరం వచ్చేసాము, ఇంకా 4 ఉన్నారు. వాళ్ళు వేరే వేరే క్యాబ్లో వస్తున్నారు. ఇప్పుడు బస్సు అయితే 10కి ఉంది. ఇప్పుడు 10కి ఎక్కితే రేపు మార్నింగ్ ఢిల్లీలో అరౌండ్ 4 to 5 ఆ టైం అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నాను. బస్సు ఎక్కేసాము. కరెక్ట్గా 10:10కి బస్సు అయితే స్టార్ట్ అయింది. బస్సులో పిచ్చ బోర్ కొడుతుంది. టైం వేసినందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. యూనివర్సిటీ దగ్గర నుంచి అరౌండ్ ఒక 10 kilometers ఐఎస్బిటి అనే బస్ స్టేషన్ ఉంటుంది అన్నమాట. అక్కడ వరకు క్యాబ్ అయినా లేకపోతే లోకల్ బస్సెస్ ఉంటాయి, లైక్ ఆర్టీసీ బస్సెస్. అవి వాటిలో వెళ్ళొచ్చు. అండ్ తర్వాత ఐఎస్బిటికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. అంటే వెళ్తే నియోగ బస్సెస్ ఎన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు. అదర్వైజ్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. అరౌండ్ 430 to 470 ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి. వాటిలో అయినా వెళ్ళొచ్చు. అండ్ ఢిల్లీ నుంచి మ్యాక్సిమం అందరూ ఎక్కేది ఏపీ ఎక్స్ప్రెస్ 20806 అని ఉంటుంది నెంబర్. ఏపీ ఎక్స్ప్రెస్ దాంట్లో ట్రావెల్ చేస్తాము. అరౌండ్ ఒక 20 to 24 hours అయితే జర్నీ ఉంటుంది. నేను దిగేదే స్టేషన్ న్యూఢిల్లీ నుంచి తాడేపల్లిగూడెం. టైం 5 AM అయింది. ఇదే ఢిల్లీలో ఉండే కాశ్మీరీ గేట్. ఇవి లాకర్ రూమ్స్ ప్రతి రైల్వే స్టేషన్లో అయితే ఉంటాయి. ఇక్కడ మనం లగేజ్ పెట్టుకోవచ్చు. లగేజ్ పెట్టుకోవడానికి అయితే అరౌండ్ 600 ఛార్జ్ చేశారు. అండ్ అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి అయితే ఎదురుగుండా ఉన్న హోటల్కి వచ్చాము. నేను సోనియా, చోలే భటూరే చెప్పాను. రిమైనింగ్ అనురాగ్, వసుధ, గీత అండ్ పరాటా పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడ్ ఫోర్ట్కి చూడడానికి వచ్చాము. బ్యాగ్ ముందర కొంచెం వస్తున్నారా, ఇక్కడ దొంగలు ఎక్కువ ఉంటారంట, అందుకనే కొద్దిగా కేర్. రెడ్ ఫోర్ట్కి వచ్చాము కానీ ఇంటి టికెట్ కొందామంటే ఇక్కడ జీపే, ఫోన్పే ఏమీ లేవు, ఓన్లీ క్యాష్. రెడ్ ఫోర్ట్ చుట్టుపక్కల ఏటీఎంస్ ఏమి సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్ల మేము 4 kilometers నడవాల్సి వచ్చింది. ఢిల్లీలో ఎక్కడైనా సరే క్యాష్ యూస్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఒప్పుకోవట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కూడా క్యాష్ ఇవ్వమన్నారు. ఈవెన్ ఫొటోస్ దగ్గర కూడా. బెస్ట్ మీతో పాటు క్యాష్ మెయింటైన్ చేయండి. మార్నింగ్ నేను చూస్తున్నాను ఫాగ్ తగ్గుతుంది అనుకున్నాను కానీ అసలు తగ్గట్లేదు. ఇప్పుడే ఒక 3 పిక్స్ తీసుకున్నాము. అమ్మాయిలు ఒక పిక్, బాయ్స్ ఒక పిక్ అండ్ ఒక గ్రూప్ ఫోటో. మొత్తం 3 కలిపి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ పిక్స్ అయితే అమేజింగ్, సూపర్ వచ్చింది నిజంగా. అంటే ఫోన్లో సరిగ్గా రావట్లా, అందుకని కెమెరాని చూస్ చేసుకున్నాము. ప్రింట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ప్రింట్ తీపించుకుని మొత్తం రెడ్ ఫోర్ట్ మొత్తం తిరిగేసి లోపలికి వెళ్దాము. ఎంట్రన్స్లో అయితే ఇవి ఉన్నాయి. మీన్ పూర్వం యుద్ధాలు చేసేప్పుడు యూజ్ చేసేవారు కదా వెపన్స్, అవి ఉన్నాయి. అంటే డమ్మీలే. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఫనీగాడు ఇక్కడ కూడా ఫోటో షూట్ మొదలెట్టేశాడు. లోపలికి వస్తేమో ఇక్కడ షాప్స్ ఉన్నాయి చిన్న చిన్నవి.
handbags and chunnis. అనురాగడేమో స్పెట్స్ చూస్తున్నాడు. అందరూ ఒకటి చూస్తుంటే నాకు మాత్రం ఈ నెరడో కిచెన్స్ కనిపించినాయి. ఇంకా చాలా ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ వి, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ మన ఫేవరెట్ టోనీ స్టార్క్. మొత్తం ఎన్ని షాపులే, క్లాత్ షాప్స్ అండ్ చిన్న చిన్న మెటల్ ఆర్నమెంట్ షాప్స్ ఇవే ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చిన్న చిన్నవి అయితే 100 రూపీస్, కొద్దిగా పెద్దవి అయితే లైక్ ఇలాంటివి అయితే ఒక 200 రూపీస్ అంతే ఉన్నాయి. పడితే కొనుక్కోవడం. అండ్ ఆర్నమెంట్స్ అండ్ స్కార్ఫ్స్. చాలా రకాల రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ రంగురాళ్ళు. ఈ పెట్టుకుంటే అదృష్టం మీ ఇంటికి వచ్చేస్తుంది. రింగు రాజా రత్నాలయ. ఇదేంటిది కుక్క చైన్లో ఉంది. ఈ యొక్క రంగురాళ్ళు, ఈ నల్లరాళ్ళు, ఏమో డైమండ్స్. ఇది రూబీ, ఇది గ్రీన్ డైమండ్. డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి ఇవి రంగురాళ్ళు. అండ్ అటువైపు చూస్తే వినాయకుడిది బొమ్మ ఉంది అండ్ వేరే దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడేమో శివుడు బొమ్మ. కొనుక్కుంటే ఇక్కడ వస్తువులు వర్తే కొనుక్కోవచ్చు. క్వాలిటీ కూడా పర్లేదు. అండ్ వెనక్కి తిరిగితే ఇంకా ఇక్కడ షాప్ ఉంది. దీని కాదు, ఇవన్నీ వుడ్ వచ్చేసిన దేవుడు బొమ్మలు అండ్ లయన్స్, బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఆంజనేయ స్వామివి, శివుడివి. ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ కోసం అతర్ తీసుకుంది. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. దీని కాస్ట్ 200 పడింది అంతే. ఇది మ్యూజియం. బట్ కానా నీకేం కావాలి చెప్పు.
Let's go inside. ఈ లోపల కనిపిస్తుంది కదా, దీనిపైనే ఎంపరర్ కూర్చుని ఈ ప్లేస్లో సభలు కండక్ట్ చేసేవారంట. ఇక్కడ సభలు గట్రా కండక్ట్ చేసేవారు. ఆ పైన కూర్చుని సభని చూస్తూ మాట్లాడేవారు అనమాట ఎంపరర్. ఈ ప్లేస్ని అందరూ దివానియం అని పిలుస్తారు. ఇంకా సగం కాదు కదా, పావు కూడా ఇంకా తిరగలేదు, అప్పుడే వీళ్ళందరికీ నేసాలు వచ్చేసినాయి. ఇది కాస్ మహల్. ఇది మొత్తం మార్బులే, A to Z. ఆ పైన రూఫ్ కూడా మార్బులే. ఈ బుడ్డగాని భలే కూర్చున్నారు ఇక్కడ. అంతే గైస్, ఇంకా రెడ్ ఫోర్ట్ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడే చాలా టైం అయిపోయింది, అందుకని ఇంకా రెడ్ ఫోర్ట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళి డైరెక్ట్ ఇంకా ట్రైన్లో అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్ రెడ్ ఫోర్ట్. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళే స్పాట్ పేరు జనపద్ బజార్. మెట్రో ఎక్కి అక్కడికి వెళ్ళాలి. మెట్రో ఎక్కుదాం. ఇదే మన టికెట్. మనం వాళ్ళకైతే క్యూఆర్ స్కాన్ చేయడం కూడా రావట్లే, ఏం చేస్తాం. ఈ మెట్రో చూసినప్పుడు కూడా గుర్తొచ్చింది, మన ఏపీలో కూడా విజయవాడ అండ్ వైజాగ్లో మెట్రో అయితే రాబోతుంది త్వరలో. మీలో ఎంతమంది విజయవాడ అండ్ వైజాగ్లో ఉంటున్నారో కింద కమెంట్ చేయండి. మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అనుకున్నట్టే ట్రైన్ అయితే 2.5 hours డిలే అయింది. ఉండే కొద్ది డిలే అవుతూ వస్తుంది. ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి నియర్లీ 14 hours అయితే డిలే అవుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే వసుధ మాకు సంథింగ్ స్వీట్ ఇప్పించింది. ఇట్స్ లైక్ బాదం స్వీట్. అండ్ ఫనీ వాళ్ళ ఫాదర్ మాకు విజయవాడ స్టేషన్కి టిఫిన్ తీసుకొచ్చారు. నేను అనుకుంటూనే ఉన్నాను, మా బ్యాచ్లో మొత్తం అందరూ హాఫ్ టికెట్స్. టిఫిన్ ఒక్కరు కూడా సరిగ్గా తినలేదు, మొత్తం నాకే తినిపించారు. అట్ లాస్ట్ నేను అనురాగ్ అయితే తాడేపల్లిగూడెం స్టేషన్లో దిగిపోయాము. పేరెంట్స్ కూడా వచ్చారు పిక్ చేసుకోవడానికి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై హింద్.